అందరికీ నమస్కారం. మీరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యేది వీరి వల్లే. మీ సంతోషాన్ని సైతం దూరం చేసి మీ చెడును కోరుకుంటూ మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఏడిపించాలని చూసేవారు ఖచ్చితంగా ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి సింహరాశి వారి జీవితంలో ఈ రకమైనటువంటి మనుషులు ఎవరు? అసలు వారు ఎందుకు ఈ విధంగా సింహరాశి వారి మీద పడి ఏడవడం జరుగుతుంది? వీరి మీద ఎక్కువగా నరదృష్టి ఉండడం జరుగుతుంది. ఇలాంటివన్నీ ఎందుకు అవుతాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. మరి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనక మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకంటే సింహరాశి వారికి చాలా వరకు నాయకత్వపు లక్షణాలు ఉండడానికి కారణం ఏంటంటే సింహం జంతు సామ్రాజ్యానికి రాజులాగా ఉంటుంది. కాబట్టి రాజుకు ఎక్కువగా నాయకత్వ లక్షణాలు ఉండడం, అలాగే ఈ సింహరాశి వారికి కూడా ఆ లక్షణాలు కలిగి ఉండడం అనేది స్వతహాగా జరుగుతుంది. అదేవిధంగా ఈ సింహరాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు రాజకీయ నాయకులుగా వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యేటటువంటి అవకాశం కూడా విశేషంగా కనిపిస్తుంది. ఇక ఏ రంగంలోనైనా సరే చూసుకున్నా కూడా సింహరాశి వారు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే ఆ నాయకత్వపు లక్షణాలు అలవడతాయి. వీరిని చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువగా ఇక కుట్రలు పన్నడం కానీ, లేదంటే వీరి మీద నరదృష్టి ఎక్కువగా ఉండడం కానీ, ఇట్లాంటి ఆలోచనలతో ఉండి వీరిని కొంచెం దిగజార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సింహరాశి వారిని దిగజార్చడం అనేది జరగని పని. ఇక ఏ విషయమైనా కానివ్వండి, ముందడుగు వేసి ఆ విషయాన్ని వారి శైలిలో ఏదో ఒక రకంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఆ సమస్యను అయితే పరిష్కరించడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాక్ స్టెప్ అనేది మాత్రం వేయరు సింహరాశి వారు. ముందుకు వెళ్ళడానికే ప్రయత్నిస్తారు. అదేవిధంగా ఎవరితోనైనా సరే వీళ్ళు చాలా తేలికగా కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. ఇంకా ఈ రాశి వారు క్రమశిక్షణకి, ఆరోగ్యానికి, అలాగే సమయపాలనకి అధిక ప్రాధాన్యతనిస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా ఇంకా పురోగతి సాధించాలనేటటువంటి ఒక నిరంతరమైన తపనతో ఉంటారు. అయితే సింహరాశి వారిని ఎక్కువగా లొంగ తీసుకుందామని గాని, భయపెడదామని గాని, బ్రతిమలాడదామని గాని ఈ విధంగా ఉంటే గనక ఆ ప్రయత్నాలన్నీ కూడా విరమించుకోవచ్చు. ఎందుకంటే సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది అసాధ్యమైన విషయం. ఇక వాళ్ళు ఏదైతే విషయాలని నమ్ముతారో అది ఇతరులు నమ్మకపోయినా, లేదంటే ఆలోచించకపోయినా కూడా అసలు పట్టించుకోరు. వీళ్ళు ఏదైతే అనుకుంటారో దానికి ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇక వీరి అంచనాలు 100కి 90 పాళ్ళు నిజమవుతాయి. ఇది వీరికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని అయితే కలిగిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇక సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. కాబట్టి ఈ విషయంలో చుట్టుపక్కల ఉన్నవారు కొంచెం పగ ప్రతీకారాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ సమయంలోనే ఈ సింహరాశి వారిని జీవితంలో కొంచెం స్పాయిల్ చేయాలని గాని, జీవితాన్ని దిగజార్చాలని గాని ఈ విధంగా చూస్తూ ఉంటారు. కాబట్టి మీ చుట్టూ ఎవరైతే మీరు నమ్మకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, లేదంటే మీ చుట్టూ ఉన్న ఆఫీస్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, మీరు ఎవరినైతే వాళ్ళు చెప్పింది మీరు చేయకుండా ఉంటారో వాళ్లే మిమ్మల్ని, మీ జీవితాన్ని కూడా కొంచెం దిగజార్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. అలాగే మీ సంతోషాన్ని కూడా ఈ రకమైనటువంటి వ్యక్తులు దూరం చేస్తారు. మిమ్మల్ని ఏడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకళ్ళ నోట్లో నానకుండా చూసుకోండి. ఎందుకంటే అది ఎప్పటికీ కూడా మీకు మంచిది కాదు. ఇక సొంత వారు వదిలేసినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి వీరి తల మీద పడతాయి. అలాగే బాధ్యతలన్నీ కష్టపడి తీర్చుకుంటారు. తీర్చుకున్న తర్వాత ఎవరైతే బాధ్యతల్ని వదిలేశారో వాళ్ల చేతుల్లోనే విమర్శలకు గురవుతారు. ఇక ఈ రాశి వారికి స్వతహాగానే కాస్త ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీరికి కొన్ని సమయాలలో నష్టదాయకంగా మారుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చూసుకున్నట్లయితే వీరు సింహరాశి వారు ఏ విధమైనటువంటి ఆవేశంతో ఎదుటి వాళ్ల మీద ఒక
ప్రయత్నాన్ని లేదంటే ఒక విషయం మీద వారి యొక్క ఆవేశాన్ని చూపిస్తారో వాళ్లే రిటర్న్లో సింహరాశి వారి మీద అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటారు. కాబట్టి ఇది వీళ్ళకి కొంచెం నష్టదాయకంగా మారుతుందని ప్రత్యేకంగా చెప్పొచ్చు. దీనివల్ల కొన్ని చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు. వాళ్లతో ఏదైనా సమస్యకి గురి అయ్యేలాగా కానీ, లేదంటే వాళ్ళు ఏడ్చే ఏడుపులకి, లేదంటే నరదృష్టికి, నరఘోషకి, ఇలాంటి వాటికి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఇతరుల బాధ్యతల్ని ఎప్పుడూ కూడా నెత్తిన పెట్టుకోకండి. సింహరాశి వారికి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి విషయం ఇదేంటంటే, ఇతరుల బాధ్యతల్ని నెత్తి మీద పెట్టుకోవద్దు. ఎందుకు అంటే వారి బాధ్యతల్ని కూడా మీ నెత్తిన పెట్టుకొని మీరు ఎంతో బాధపడుతూ మీ సమస్యల్ని మీరు హ్యాండిల్ చేసుకుంటూ ఉంటే అది ఎదుటి వాళ్ళకి చులకన భావంతో మిమ్మల్ని ఇంకా ఇంకా ఒక వాడుక రూపంలోనే చూస్తూ ఉంటారు తప్ప అంతకు మించినటువంటి మీ మీద ఎలాంటి ఒక హృదయం అనేది కానీ, ఒక జాలి అనేది కానీ, లేదంటే ఒక అభిప్రాయం అని కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు. కాబట్టి ఈ విషయంలో మీరు వారికి అభిమానము కాకుండా అలాగే దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. కావాలంటే మీరు మరీ మీకు కావలసిన వాళ్ళు కావడం వల్ల వారికి సంబంధించినటువంటి విషయాలలో, సమస్యల్లో కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వండి. వాటిని తూచా తప్పకుండా పాటించమని చెప్పండి. అంతే తప్ప వాళ్ళ బాధ్యతల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నెత్తిన వేసుకోవద్దు. ఇక సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తుంటుందని చెప్పుకోవచ్చు. తమ కోపమే తమ శత్రువు అనే విషయం వీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక ఈ రాశి వారి స్వభావం ఏంటి అంటే మోసం చేయడం కానీ, నమ్మించి నట్టేట ముంచడం కానీ, కపట ప్రేమ చూపించడం కానీ వీరి స్వభావం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. వీరి స్థితి ఎంతవరకు కిందకు దిగజారిపోయినా కూడా ఇంకా ఇంకా పైకి లేవాలనో, జీవితంలో ముందుకు వెళ్లాలనో ఆలోచిస్తారు తప్ప మోసం చేయడం కానీ, నమ్మించి నట్టేట ముంచడం లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. అయితే అందరూ వీరి మాటలకి లోబడి ఉండాలనుకుంటారు. అందరికన్నా కూడా వీరు చాలా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకంగా ఉంటారు. అది మాత్రం వీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇక సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తారు. అంతేకాదండి, ఈ రాశిలో పుట్టిన పిల్లలకి ముఖ్యంగా క్రమశిక్షణలో పెట్టడం, వాళ్ళని చదివి తీర్చిదిద్దడం లాంటివి ఎంతో మంచి విషయాలు. అలాగే వీళ్ళకి స్వతహాగా వచ్చినటువంటి ఒక స్కిల్స్ గా కూడా మనం పరిగణించవచ్చు. ఇక సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగా యోగిస్తాయి. అదేవిధంగా శని దశ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ దశల్లో వీరు ఏదైనా పని చేయాలన్నా కూడా ఇంకా ఎలాంటి సందేహం పెట్టుకోకుండా చేసుకోవచ్చు. స్నేహితులు మర్చిపోలేని సాయాలు చేస్తూ ఉంటారు. ఇంకా వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు గుర్తుంటుంది. కృషితో మహోన్నతమైన ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది మీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. వీరి ఉద్దేశాలు మంచివే అయినా కూడా ఆచరణలో పెట్టడం మాత్రం కొంచెం కష్టం. కాబట్టి ఆ విషయం మీద మీరు కొంచెం గుర్తించాల్సిన పరిస్థితి ఉంటుంది. శివార్చన, ఆంజనేయార్చన సింహరాశి వారికి ఎన్నడూ మేలు చేస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.